తమ్లైన్ చూసి వీడియోలోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైతులకి షేర్ చేయండి. ప్రతి రైతు కూడా వాడే ఎరువులు ఏంటి మనం చూసుకున్నట్లయితే నత్రజని, భాస్వరం, పొటాషు. అంటే ఒకసారి 20-20, ఒకసారి DAP, ఒకసారి 14-35 ఇలాగా రకాలు మార్చుకుంటా మనం కాంప్లెక్స్ ఎరువులు ఇస్తున్నాం. కానీ అంతకు మించి ఇవ్వట్లా. అంటే మనకి భూమిలో ఉన్న వేరు వ్యవస్థకి ఏమీ చూడట్లే, కానీ భూమిపైన ఉన్న మొక్కని చూసి అది గ్రోత్ రావాలి కాబట్టి గ్రోత్కి సాగదీసి మనం గ్రోత్ ప్రమోటర్స్ అనేది స్ప్రే చేస్తున్నాం. దీనివల్ల కూడా ఈ సంవత్సరం పంట అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. మన నత్రజని చూసుకున్నట్టయితే నత్రజని అనేది పత్రహరితం ఏర్పడటానికి, మొక్క ఎదుగుదల స్టేజ్లో కొత్త చిగురు కావచ్చు, కొమ్మలు కావచ్చు, ఆకులు రావడానికి ఈ నత్రజని అనేది ఉపయోగపడుతుంది. భాస్వరం చూసుకున్నట్టయితే ఈ భాస్వరం అనేది వేరు వ్యవస్థకి అభివృద్ధికే కాకుండా మొక్క బలానికి, అదేవిధంగా పూత రావడానికి, అదేవిధంగా వచ్చిన పూత రాలకుండా ఉండటానికి కూడా ఈ మొక్కలో ఆహార పదార్థాలు అన్ని భాగాలకి సరఫరా చేయడానికి ఈ భాస్వరం అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం భాస్వరం ఇవ్వటం వల్ల సైడు కొమ్మలు అనేవి అధికంగా వస్తుంది అనమాట. ఆహారం అనేది సైడ్ బ్రాంచెస్కి బాగా తీసుకెళ్తారు అనమాట. అంటే భాస్వరం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి పొటాషు, మొక్కలో నీటి సరఫరా చేయడానికి అన్ని భాగాలకి ఈ పొటాష్ అనేది ప్రథమ కారణం. అలానే మనకి ఆకులో తయారు చేసుకున్న ఆహారం ఏదైతే ఉందో వేరు వ్యవస్థ వరకు సరఫరా కావాలంటే పొటాషే కావాలి. అలానే మనకి పొటాష్ ఇవ్వటం వల్ల మొక్కలో ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది. ఈ పొటాష్ ఉండటం వల్ల మనకి చివరిలో అయితే కాయ సైజు రావడానికి కూడా ఈ పొటాష్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మన రైతు అనే వాళ్ళు వేసేది ఇవే కాంప్లెక్స్లో ఇవే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి 14-35 మనం చూసుకుంటే ఈ 14-35లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. 14% నత్రజని ఉంటుంది, 35% భాస్వరం ఉంటుంది. అంటే ఇక్కడ 35% భాస్వరం అంటే ఇక్కడ చూడండి నీట్ WS వాటర్ సాల్యుబుల్ అన్నమాట. అంటే 30%. దాంతోపాటు పొటాషు 14%. అంటే ఇక్కడ చూడండి మనకి భాస్వరం 50 కేజీల్లో 30% అంటే ఇంచుమించు మనకి 15 కేజీలే వస్తుంది అనమాట. 50 కేజీలు బ్యాగులో 15 కేజీలు భాస్వరం, 14% అంటే 7 కేజీలు పొటాషు, 7 కేజీలు నత్రజని ఉంటుంది. అయితే ఇక్కడ రైతు గమనించాల్సింది ఏంది, మనం 50 కేజీలు కట్ట 2000 పెట్టి తెచ్చినా కూడా మనం ఇందులో ఉండేది మొత్తం కలిపినా కూడా 29 కేజీలు మాత్రమే వస్తుంది. ఈ 29 కేజీల్లో మొక్కకి మధ్య దూరం వచ్చేసి 30 అంగనాలు ఉంటుంది. ఇప్పుడు రైతు అనే వాళ్ళు ఇలా మందు కట్ట చల్లితే మీకు పొటాష్ వచ్చేసి హెవీ మెటల్ ఎక్కడైతే వేసామో అది అక్కడే ఉంటుంది. ఈ నత్రజని అనేది ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్లుగా మారి గాల్లో కలిసిపోయింది అనమాట. అంటే మనకి 30 రోజులు దాటితే అసలుకి నత్రజని అనేది మనం ఎన్ని బ్యాగులు వేసినా కూడా ఉండదన్నమాట. అలానే భాస్వరం మొక్క తీసుకోకపోతే, వినియోగం లేకపోతే వారం తర్వాత నుంచి ఇది క్రమీపంగా లవణాలుగా మారిపోయి చిన్న క్రిస్టల్ లాగా తయారవుద్ది అనమాట. అలానే పొటాషు ఎక్కడ వేస్తే అక్కడే ఉండిపోయింది అనమాట, మొక్కకి అవైలబుల్గా. అంటే ఇవన్నీ ఏంటంటే మొక్క తీసుకోలేదు, ఎక్కడైతే ఉందో వేరు వ్యవస్థ అక్కడికి పోయి ఇది తీసుకోవాలి. సో రైతుకి ఈ విధంగా ఏంటంటే ఫర్టిలైజర్ ఖర్చు అనేది బాగా పెరిగిపోతుంది. అంటే ఒకసారి కాంప్లెక్స్ వేసిన తర్వాత అది వారమే పనిచేస్తుంది, మళ్ళీ కాంప్లెక్స్ ఖర్చులు మళ్ళీ ఇలా పెంచుతూ పోతున్నారు. అంటే ఒక 14, 35, 50 కేజీలు బ్యాగులో ఈ 3 కలిపితే 29 కేజీలు వస్తాయి. ఇందులో మొక్క వినియోగించుకునేది ఓన్లీ 30%. 30% అండి ఇంచుమించు 8.5 కేజీ మాత్రమే. అంటే 8.7 కేజీ. చూడండి, ఒక 50 కేజీలు బ్యాగ్ వేస్తే 8 కేజీలు వినియోగంలోకి వస్తుందంటే మిగిలినంత ఎంత వృధా అవుతుంది. విధంగా రైతుకి 1 ఎకరానికి 15 నుంచి 25-30 కట్టలు పెట్టే ఏరియాలు కూడా ఉన్నాయన్నమాట కాంప్లెక్స్ ఎరువులు. గాల్లో మనం పీల్చుకునే ఆక్సిజన్ కన్నా కూడా 78% ఎక్కువగా ఉంది నత్రజని. మరి దాన్ని మన చేతితో తీసుకెళ్ళి మొక్కగా అందిలేంగా. సో అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి, 44% ఆక్సిజన్ ఫ్రీగా లభ్యమవుతుంది, నేల pH మెయింటైన్ అవుతుంది. ఇక్కడే దాదాపు 90% కంప్లీట్ అయింది. మిగిలిన 5% ఈ NPK ఎరువులు. అంటే NPK అనేది 5%, ద్వితీయ పోషకాలు 3%, దాంతోపాటు మైక్రోన్యూట్రియంట్స్ 2%. మనం వేసిన ఫర్టిలైజర్ కూడా బాగా పనిచేయాలని కూడా సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అనేది ఖచ్చితంగా కావాలన్నమాట. ఒక కట్ట చూసుకున్నట్టయితే రైతు అనేవాళ్ళు 2,000 నుంచి 2,500 ఇట్లాగా ఉందన్నమాట కాంప్లెక్స్ కట్ట. మన ఇండియన్ సాయిల్లో దాదాపు 40 సంవత్సరాల సరిపడిన భాస్వరం ఉంది, పొటాష్ ఉంది, అదేవిధంగా గాల్లో 75% నత్రజని. ఇవన్నీ కూడా మొక్కగా అందించడానికి మన కొత్త ఇన్నోవేషన్తో IPL బయాలజికల్ వాళ్ళు గ్రిఫిన్ అనేది తీసుకొచ్చారు. ఇది 1 ఎకరానికి 10 కేజీలు. అంటే దాదాపు ఇందులో 50,000 కోట్ల బ్యాక్టీరియాస్ అనేది ఇందులో ఉంటాయి అనమాట. అంటే 1 గ్రామ్కి వచ్చేసి 5 కోట్ల బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట ఈ NPK గ్రిఫిన్లో. సో ఇందులో వచ్చేసి సుమారు 12 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయన్నమాట. ఇదేంటంటే కంటిన్యూగా మొక్కకి అందిస్తూనే ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మంచి పాడిచ్చే గేదె ఉన్నట్టయితే మన ఇంట్లో దానికి మంచిగా మేత, ఫుడ్ అన్నీ పెడితే ఆటోమేటిక్గా ఇదేంది పాలిస్తూ ఉంటుంది. ఇది చేసే పని ఏంది, మేత వేస్తే పాలిస్తుంది. అలానే ఈ గ్రిఫిన్ NPK బ్యాక్టీరియాస్కి ఏంది
సాయిల్లో కార్బన్ శాతం ఉంటే ఇది గాల్లో ఉన్న నత్రజన్ని మొక్కకు అందిస్తుంది. భూమిలో ఉన్న లవణ రూపంలో ఉన్న భాస్వర నిల్వల్ని మొక్కకు అందిస్తుంది. పొటాష్ నిల్వల్ని మొక్కకు అందిస్తూనే ఉంటుంది. దీన్ని చేసే పనే ఇది. దీనికి కావాల్సింది కర్బనం. ఆ కర్బనం ఉన్నది మన జియాక్సిల్.com అనేది మన సాయిల్లో 1 ఎకరానికి 20 కేజీలు ఇస్తున్నాం. అదేవిధంగా డిఏపికి రీప్లేస్మెంట్గానే ప్రమోసా ఇస్తున్నాం. అదేవిధంగా గ్రిఫిని ఎన్పికే 10 కేజీలు ఇస్తున్నాం. అదేవిధంగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి లెక్సా ఇస్తున్నాం. అదేవిధంగా ఎస్ఎంఎస్ ఇస్తున్నాం. సో ఈ విధంగా మనం మొదటి దఫా ఎరువులు ఇచ్చుకోవటం వల్ల ప్రతి రైతన్న కూడా ఒక కొత్త అనుభూతి చెందుతారు. ఈ గ్రిఫిన్ ఎన్పికే ఇవ్వటం వల్ల దాదాపు రైతు వాడే 1 ఎకరానికి 20 కట్టల కాంప్లెక్స్లు వాడితే అందులో 15 కట్టలు ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అంటే దాదాపు 30,000 రూపాయలు ఖర్చు తగ్గింది. కానీ గ్రిఫిన్ ఎన్పికేకి అయ్యే ఖర్చు కూడా ఒక బ్యాగ్ ఖరీదు మాత్రమే. అది 28 లేదా 35 ఖరీదు మాత్రమే. అంటే ఒక 10 కేజీలు గ్రిఫిన్ మనం మొదటి దఫాలో వేసుకోవడం వల్ల కంటిన్యూగా మొక్కకు అందిస్తూనే ఉంటామన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.